జుట్టు నల్లగా రావాలంటే ఏం చేయాలి? సో అసలు నల్లగా ఎందుకు అవుతుందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది ఒక పెద్ద సమస్య అందరికీ కూడా. మెయిన్గా ఎక్కువ బయటికి వెళ్తూ ఉంటాం, బయట తిరుగుతూ ఉంటాం, అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పిల్లలకేమో నూనె పెడుతూ ఉంటారు, పెద్ద అయ్యాక ఏంటంటే కొంచెం ఫేస్ మంచిగా గ్లో కనిపించడానికి హెడ్ బాత్ చేసి వదిలేస్తూ ఉంటాం వితౌట్ ఆయిల్. జనరల్గా కూడా వితౌట్ ఆయిల్ హెయిర్ అలా ఎప్పుడైతే మనం నార్మల్గా అలా వదిలేసి వెళ్తూ ఉంటామో సన్లైట్ బాగా ఎక్స్పోజ్ అవ్వడం వలన జుట్టుకి సరిగా మనం నీళ్లు సరిగా తాగకపోవడం వలన, ఆ పోషకం లేకపోవడం వలన అక్కడ డ్రైనెస్ కలగడం, ఈ సన్లైట్ ఎక్స్పోజింగ్కి అట్ ది సేమ్ టైం పొల్యూషన్ ఎఫెక్ట్కి ఏమవుతుందంటే ఆ రెడ్నెస్ ఎర్రగా తయారవుతూ ఉంటుంది. మరీ ఎర్రగా కాకపోయినా ఆ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఓవర్, ఆ కలర్ చేంజ్ ఓవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ స్లిట్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా మందికి. సో ఈ స్లిట్స్ రావడానికి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో పోషకం లేకపోవడం, సరైన నీరు శాతం శరీరంలో లేకపోవడం వలనే ఈ స్లిట్స్ రావడానికి మెయిన్గా చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? చిన్న చిన్న టిప్స్. ఒకటండి, రోజుకి 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం అనేది పక్క. కనీసం రోజులో ఒక పూట అయినా పళ్ళో, మొలకలో, కూరగాయలో తినండి. రోజంతా కూడా తినమని చెప్పట్లేదు. రాత్రిపూట కానీ పొద్దున పూట కానివ్వండి, మీ డిన్నర్ ఆరే లేదా అనుకుంటే పొద్దున బ్రేక్ఫాస్ట్, ఎలా అయినా ఒక పూట కొంచెం సాత్వికంగా, బాడీకి వాటర్ కంటెంట్ బాగా అందాలి కాబట్టి, విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అందాలి కాబట్టి మీకు నచ్చింది పళ్ళైనా తినండి, మొలకలైనా తినండి, కూరగాయలైనా తినండి. అందరికీ అవైలబిలిటీలో ఎంతో కొంత దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి ఒక పూట అట్లీస్ట్. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే, ఇది వరకంటే ఆముదం వాడేవారు, ఇప్పుడు ఆముదాలు ఏమి వాడం, ఇప్పుడు అంతా పారాషూట్ ఆయిల్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి కోకోనట్ ఆయిల్. సో ఈ పారాషూట్లు అదర్ అంతా పక్కన పెట్టేయండి. మామూలుగా కొబ్బరి ఆడిస్తే నూనె వస్తుంది చూసారా, ఆ నూనెని ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని బాగా హెడ్ కి అప్లై చేసుకోండి. హెడ్ కి బాగా అప్లై చేసుకున్న దాన్ని ఉంచండి. ఇప్పుడు మీరు రేపు హెడ్ బాత్ చేయాలనుకున్నారు అనుకున్నాం, ఈ రోజంతా ఉంచండి, రేపు పొద్దున హెడ్ బాత్ చేసుకోండి. ఏమవుతుందంటే గుడ్ నరిష్మెంట్ బాగా అందుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేస్తామో సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినా సరే మన కలర్ చేంజ్ ఓవర్ అనేది కనిపించదు. సో అలా మీరు డైరెక్ట్ అంటే ఇప్పుడు చాలా మంది డైరెక్ట్ మళ్ళీ వెంటనే హెడ్ బాత్ చేసేయడం బాగా తలనొప్పి అనిపిస్తే నూనె పెట్టి తల స్నానం చేయడం చేస్తూ ఉంటారు. అలా కాదు, మీరు కనీసం వారానికి 2-3 సార్లు అయినా హెడ్ బాత్ చేస్తారు కదా, మధ్యలో నూనె పెడుతూ ఉండండి. సో లేదు ఆయిల్ అంతా పెట్టుకుంటే జిడ్డు కారిపోతూ ఉంటది, అణిగినట్టుంటది, గ్లోనెస్ ఉండదంటే జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అయినా తీసుకొని అలా స్కాల్ప్ కి మాత్రమే, జస్ట్ ఈ లోపల స్కాల్ప్ పార్ట్ కి మాత్రమే ఆ ఏదైతే కొబ్బరి నూనె ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉందో దాన్ని అలా మీరు స్కాల్ప్ కి జస్ట్ మసాజ్ చేసుకోండి. మీకు హెయిర్ అంతా నార్మల్ గానే ఉంటుంది, నార్మల్ డ్రై గానే ఉంటుంది. ఒక 2-3 డ్రాప్సే కదా మీకు అలా చేసుకోమని చెప్తున్నాను. సో ఆ నరిష్మెంట్ రావడానికి, అక్కడ డ్రై కాకుండా ఆ స్ట్రెంగ్త్ పెరగడానికి, ఆ బ్లాక్నెస్ మెయింటైన్ అవ్వడానికే మిమ్మల్ని ఇలా చేయమంటున్నాం. సో ఏంటంటే మీరు అలా వెంటనే హెడ్ బాత్లు చేసేయడం చేయకూడదు. రోజు మగవాళ్ళైతే తలస్నానం చేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, పొల్యూషన్ ఫ్రీ. మనకేంటంటే ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే, ఆ డ్రైనెస్ పోవాలన్నా లేదా ఆ స్కాల్ప్ ఇచ్చింగ్ ఎక్కువ ఉన్నాయి తగ్గించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే డైలీ హెడ్ బాత్ చేసుకోండి. జెంట్స్ అయితే, లేడీస్ అయితే మాత్రం వారానికి 2 లేదా 3 సార్లు చేయండి. సో చేసే ప్రతి ముందు రోజు కూడా ఈ ఆయిల్ అప్లై చేసి చెయ్యండి. ఇదొకటి. ఇలా కష్టం లేండి మేము రోజు జిడ్లు కారుకోవాలి అని అనుకుంటే, రెండోది ఏంటంటే జస్ట్ మైల్డ్ గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నార్మల్ గా వారానికి 2-3 సార్లు మిమ్మల్ని హెడ్ బాత్ చేయమంటున్నాను కదా, ఈ హెడ్ బాత్ చేసే విధంలో కూడా వారానికి ఒకసారే షాంపూ పెట్టండి. మిగతా మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేసినా విత్ ఆయిల్, అంటే కొంచెం లైట్ గా ఆయిల్ పెట్టుకొని నీళ్లు పోసేసుకోండి పైన నుంచి, అంటే నెత్తి మీద నుంచి ఇలా నీళ్లు పోసేసుకున్నట్టయితే ఆ జిడ్డు ఉంటుంది కదా, మేబీ ఆ ఆయిల్ ఇంపాక్ట్ కూడా మనకి ఆ బ్లాక్నెస్ తగ్గించుకోకుండా, కలర్ చేంజ్ ఓవర్ కాకుండా మెయింటైన్ అవ్వచ్చు.